పూర్వం ఒక దట్టమైన అడవిని ఆనుకొని దేవగిరి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలోని ప్రజలంతా వ్యవసాయాన్నే నమ్ముకొని జీవనాన్ని సాగిస్తూ ఉండేవారు. ఒకరోజు రాజయ్య మరియు సోమయ్య అనే రైతులు పొలానికి వెళ్తూ ఉండగా దారిలో, ఏంటి రాజయ్య, ఈ ఏడు నీ వరి పంట బాగా ఏపుగా పండింది కదా? అవును సోమయ్య, ఆ దేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడ్డాయి. నా పంట అనుకున్నట్లుగానే బాగా పండింది. ఇంకా మన ఊరి పక్కనే అడవి ఉండటం వల్ల వర్షాలు మన ఊరు సమృద్ధిగా ఉంటాయి ఎప్పుడు. అవును రాజయ్య, ఆ అడవిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా ఊర్లో జనమంతా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. కొద్ది రోజులకు ఆ ఊరు మొత్తం వినిపించేలా ప్రతిరోజు ఏవో గంటలు మోగిన చప్పుళ్ళు వినిపించాయి. రాజయ్య, ఏమిటి ఏవో గంటల శబ్దాలు వినిపిస్తున్నాయి? ఏంటా శబ్దాలంటావు? అదే సోమయ్య, ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద చప్పులు అవుతున్నాయేంటి? ఈ శబ్దం అడవి వైపు నుండే వినిపిస్తుందండి. ఏమైనా దయ్యాలున్నాయంటారా? ఆ అడవిలో అలా ఆ గంటల శబ్దం ఎక్కడి నుండి వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో తెలియక గ్రామస్తులంతా భయపడిపోతూ ఉండేవారు. రాత్రి సమయంలో కూడా ఆ గంటల శబ్దం మరింత ఎక్కువగా వినిపిస్తుంది. దాంతో గ్రామ ప్రజలంతా మరింత వణికిపోయేవారు. వామ్మో, ఈ సమయంలో కూడా ఇంతలా గంటల శబ్దం వినిపిస్తుందంటే ఇది ఖచ్చితంగా దయ్యం పనే అయి ఉంటుంది. ఈ ఊర్లోనే ఉంటే ఆ దయ్యం మనల్ని చంపి తినేస్తుంది. ఉదయాన్నే మనం ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అలా దేవగిరి గ్రామం నుండి కొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన వారికి ఆ అడవి గుండా పొరుగురికి వెళ్ళాలన్నా చాలా భయంగా ఉండేది. ఆ అడవికి వెళ్ళి కట్టెలను తెచ్చుకునేవారు కూడా చాలా భయపడిపోతున్నారు. ఆ శబ్దాలకి ఊరి జనమంతా బయట తిరగాలంటే వణికిపోయేవారు. ఒకరోజు అదే గ్రామానికి చెందిన రమేష్ తన చదువును ముగించుకొని సిటీ నుండి ఊరికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు రమేష్ తన తల్లిదండ్రులతో కలిసి వారి పొలానికి వెళ్ళి పనిచేస్తూ ఉండగా మళ్ళీ గంటల శబ్దం వినిపించింది. ఏంటి నాన్నా, ఈ శబ్దం ఇంత భయంకరంగా వినిపిస్తుంది? అదే తెలియడం లేదు బాబు. ప్రతిరోజు మన ఊర్లో ఇలా శబ్దాలు వస్తున్నాయి. ఈ శబ్దాలు ఆ అడవి నుండే వస్తున్నాయి. ఊరి జనాలంతా ఆ అడవిలో దయ్యం ఉందని, ఆ దయ్యం అందరినీ చంపేస్తుందని భయపడిపోయి ఊరి వదిలి కొందరు వెళ్ళిపోగా మరికొందరు ఊర్లోకి వచ్చి పనులు చేసుకోవాలంటే చాలా భయపడుతున్నారు అని రమేష్ తండ్రి రమేష్కి చెప్పగా మొదట తన తండ్రి మాటలు విన్న రమేష్ ఆశ్చర్యపోయాడు. కాసేపటికి, ఏమంటున్నావు నాన్న? ఈ కాలంలో కూడా దయ్యాలు, భూతాలు ఏంటి? అదంతా మీ భ్రమ అయి ఉంటుంది అని కొట్టిపడేశాడు. తరువాత రోజు రమేష్, ఈ గంట చప్పుళ్ళు ఇంతలా రావడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అనవసరంగా ఈ అమాయకపు జనాలు భయపడుతున్నారు. ఈరోజు ఈ శబ్దాలు గల కారణం ఏంటో తెలుసుకొని తీరాల్సిందే అని నిర్ణయించుకుని నెమ్మదిగా ఆ గంటల శబ్దం వస్తున్న వైపు వెళ్ళాడు. రమేష్ అక్కడ ఒక దృశ్యాన్ని చూశాడు. అది చూసిన వెంటనే గ్రామంలోకి పరుగు పరుగున వచ్చాడు. వెంటనే దేవగిరి గ్రామ పెద్దను కలిసి అక్కడ చూసిన విషయాన్ని చెప్పాడు. ఆయన అది విన్న వెంటనే, రంగయ్య, వెంటనే ఊరి జనాలందరినీ అడవి దగ్గరికి రమ్మని కబురు చేయించు. అలాగే అయ్యా. అలా రంగయ్య ఊరి జనాలందరినీ తీసుకొని అడవి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ శబ్దానికి గల కారణాన్ని చూశారు. ఆ గంటల శబ్దం ఎక్కడి నుండి వస్తుందంటే అడవిలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు నిండా కోతులే ఉన్నాయి. ఆ పెద్ద మర్రి చెట్టుకు ఒక కొమ్మన ఒక పెద్ద గంట కట్టబడి ఉంది. గాలి వీచినప్పుడల్లా ఆ గంట మోగుతూ ఉంది. ఇంకా ఆ చెట్టుపై ఉన్న కోతులు అటూ ఇటూ గెంతినప్పుడల్లా ఆ గంట శబ్దం మరింత ఎక్కువగా వినిపిస్తుంది. ఊరి జనాలంతా అది చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఓరిని, ఇన్నాళ్ళు మనం భయపడింది ఈ గంట శబ్దానికా? దయ్యం దయ్యం అంటూ అనవసరంగా భయపడి చచ్చాం అనుకుంటూ నవ్వుకున్నారు. ఇక రమేష్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు కొమ్మకు ఉన్న గంట తీసివేశాడు. ఇక అప్పటి నుండి ఊరి జనమంతా ఎలాంటి భయాలు లేకుండా ధైర్యంగా వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా దయ్యం అని భయపడి ఊరు నుండి వెళ్ళిపోయిన వారు కూడా ఆ గంట విషయం తెలిసి తిరిగి ఊర్లోకి వచ్చేశారు. అనవసరంగా లేని దయ్యానికి భయపడి అమ్మలాంటి ఊరిని వదిలి వెళ్ళిపోయి చాలా కష్టాలు పడ్డాం. నువ్వు చాలా గొప్పోడివి రమేష్.
నీకు చాలా ధైర్యం ఉంది. ఊరి జనాలెవ్వరూ ఆ శబ్దానికి భయపడి అటువైపు వెళ్ళటానికే భయపడ్డారు. కానీ నువ్వు ధైర్యం ఆ శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయో కనిపెట్టావు అని ఊరి జనాలంతా రమేష్ను మెచ్చుకున్నారు. ఈ కథ ద్వారా మనం ఒక మంచి నీతిని తెలుసుకోవాలి. ఈ కథలో కొందరికి తెలిసిన మూఢనమ్మకాలను, అవి కలిగించే అనవసర భయాలను ఎత్తి చూపింది. రమేష్ వంటి యువత ఆలోచన శక్తి కలిగిన వారు ఈ సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకొని రాగలరో స్పష్టంగా చెప్పింది. మూఢనమ్మకాలను విశ్వసించకుండా ఏ విషయాన్ని అయినా సాక్ష్యాలతో పరిశీలించాలి. సమస్యకు భయపడి కూర్చుంటే ఏ పనులు ముందుకు సాగవు. మా స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.